అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు రవ్వ ఉప్మా ఎలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్నది షేర్ చేస్తానండి. అదే నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం పచ్చిమిరపకాయలు, ఇలా అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ ఇలా తీసేసుకున్నానండి. మామూలుగా మనం ఉప్మా అనేసరికి ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా, నా స్టైల్లో ఎంత టేస్టీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది ఈ 3 పదార్థాలతో మనం ఇప్పుడు తయారు చేసుకుందాం అండి. ముందైతే ఉప్మా రవ్వ నూకైతే తీసుకుని ముందు డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వేగించేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు వేగించకుండా మనం వేస్తే ఉండలు కట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా వేగించుకుని వేస్తే మనం చేసుకున్న తర్వాత ఎప్పుడు తిన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అంటే ఉండలు అవి లేకుండా మనకి వేడి నీళ్ళల్లో అది కూడా మనకి వేయవలసిన అవసరం లేకుండా మనం వేసుకున్న నీళ్లు ఇందులోనే వేసేసుకుంటే ఎలా చేసుకోవచ్చు, ఎంత బాగా వస్తుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను. ముందు పోపుకి అయితే ముందు ఇంకొక గరిట అయితే పెట్టేసుకున్నాను, పెద్ద గరిట.